నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై కుంభం శ్రీనివాస్ రెడ్డి అవిశ్వాసం నెగ్గారు. అవిశ్వాసానికి 19 మందిలో 15 మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. ఎట్టకేలకు డీసీసీబీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. త్వరలో చైర్మన్ ఎన్నిక జరగనుంది. డీసీసీబీ అవిశ్వాస ఎపిసోడ్పై డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 8 రోజుల నిరీక్షణకు తెరపడింది. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది. ఎట్టకేలకు డీసీసీబీ చైర్మన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవిశ్వాస తీర్మానం? కేవలం ఇంకా 7 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది కదా. ఈరోజు టైంతో సందర్భం గురించి మేము అవిశ్వాసం పెట్టలేదు. గత చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి 4 సంవత్సరాలు మేము అనేక అవమానాలు భరించి కూడా వారిని మేము సహకరించి అన్ని రంగాల్లో మేము సహకరించి బ్యాంకు ముందుకు పోవాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా మేము వారికి సహకరించి నేను ప్రతిపక్ష డైరెక్టర్గా ఉన్నప్పటికీ కూడా వారికి అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. కానీ వారు ఒంటెద్దు పోకళ్లతోటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అనేక రకాల ఇబ్బందులు పెట్టి మా యొక్క డైరెక్టర్లను కానివ్వండి అధికారులను కానీ అనేక ఇబ్బందులు పెట్టినటువంటి మహేందర్ రెడ్డి గారి పేరు మీద అందరూ మా డైరెక్టర్లు అందరూ కూడా విసిగి వేసారి వారు అవిశ్వాసం పెడతామని చెప్పేసి వారు ప్రపోజల్ పెట్టడంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే 19 మంది డైరెక్టర్లకు గాను 15 మంది డైరెక్టర్ నాతో పాటు వచ్చారు. అంటే పార్టీలకు అతీతంగా ఆ రోజు దాంట్లో టీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా నాతో పాటు వచ్చినారు. అదే కాకుండా వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు 18 రోజులు నాతో పాటు జర్నీ చేసి మహిళా సోదరిమణులు కూడా నాతో పాటు 18 రోజులు జర్నీ చేసి నేనున్నాను అన్నా మేమున్నాం ముందుకు జరగండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించడంతో ఈ అవిశ్వాసం నెగ్గింది. కేవలం మహేందర్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగానే ఈ అవిశ్వాసం జరిగింది తప్ప రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అది ఆయన మాత్రం నేను బ్యాంకును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను తన హయాంలో అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే అవిశ్వాసం పెట్టారని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నానండి, రాజకీయ కుట్రలో అవిశ్వాసం పెట్టారు అంటే 2007 నుండి మీరు గత చరిత్ర చూడండి, మీరు మీడియా మిత్రులందరూ కూడా రికార్డు తీయించండి. 2007 నుండి 2024 వరకు నల్లగొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ బ్యాంకు ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన ఒంటెత్తుపోగలడానికి ఇదే నిదర్శనం మీకు చెప్తా ఉన్నాను. ఏమంటున్నాడు, నేను 19 మంది డైరెక్టర్ కలిస్తేనే కమిటీ కలిస్తేనే నిర్ణయాలు ఉంటాయి. మహేందర్ రెడ్డి ఒంటెద్ది పోగట్లకి ఇది ఒక నిదర్శనం. నేను డెవలప్ చేసిన మీరు కాదు చేసింది. ఈరోజు మొత్తం కమిటీ అంతా కలిస్తేనే అభివృద్ధి జరిగింది. దానికంటే ముందు ఒకటి ఖండిస్తూ ఉన్నాను, 2007 నుండి ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఏ ఒక్క రోజులో అయ్యింది కాదు. కాబట్టి మహేందర్ రెడ్డి గారు ఒంటెద్ది పోగలు ఇప్పటికైనా విరమించుకోవాలి. ఇప్పటికైనా రాజకీయాల కోణంలో కాకుండా బ్యాంకుని ప్రజలు రైతుల ధ్యేయం ఏదైతే రైతులకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ కోణంలోనే ముందుకు పోవాలని చెప్పేసి కూడా మహేందర్ రెడ్డికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ఎప్పుడు ఉండబోతుంది ఎన్నిక? ఎప్పుడు ఉండబోతుంది? సోమవారం ఉంటుంది. సోమవారం నాడు ఉదయం 11 గంటలకు ఎన్నిక ఉండబోతా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తూ ఉన్నారు. అది ప్రొసీజర్ ప్రకారం సోమవారం నాడు ఎన్నిక ఉండబోతా ఉన్నది. మాజీ చైర్మన్ ఎవరైతే గొంగిడి మహేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి డైరెక్టర్లందరూ కూడా ఏకమై అవిశ్వాస తీర్మానం పెట్టారు తప్పితే రాజకీయ కుట్రలో కోణంలో ఎటువంటి లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుంభం